ప్రార్థన. పరిశుద్ధుడు 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 అనే ప్రతిగానములతో వేలాది దుత్తలతో పొగడబడుచున్న మా ఎలోహీన యెషూవా మెస్సియా యావే మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో వాక్యమును మా పాదములకు దీపములుగా చేసుకొనటానికి మేము ప్రయత్నించుచుండగా ఆ ప్రయత్నమును సఫలీకృతం చేసి వెలుగులో నడిచే ధన్యతను మాకు అనుగ్రహించమని, చీకటి మా జీవితంలో లేకుండా చెయ్యమని, మరి తద్వారా నీ నామమునకు మహిమకరంగా మా జీవితములను మార్చుకొనగలిగే శక్తిని బలమును మనకు అనుగ్రహించమని ఈ మా మనవులను మా రక్షకుని మొచ్చకుడైన నజరేయుడైన యెషూవా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శుద్ధుడని పిలుపు వింటిని, అద్దరికి నే పయనమైతిని. శుద్ధుడని పిలుపు వింటిని, అద్దరికి నే పయనమైతిని. ప్రొద్దుపోయెను భయములాయెను, ప్రొద్దుపోయెను భయములాయెను. ఉద్ధరించగా యెషూవా రావా, ఆదుకోవయ్యా నాదు మెస్సియా. అలలపైనే నడచిన నాదు మెస్సియా, ఆదుకోవయ్యా. గలిబిలిని నా కలవరములను, గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహారుడా, ఆదుకోవయ్యా నాదు మెస్సియా. నిన్నటి దినమున యూదా వంశస్థుల వంతు వారి సరిహద్దులను చూసాము. 4వ సరిహద్దు అయిన ఉత్తర దిక్కున రెఫాయిల లోయ వరకు అని మనము ధ్యానించాము. దాని కంటిన్యూషన్గా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ సరిహద్దు ఆ కొండ నుండి నెఫ్తోయా నేల యోట వద్ద వరకు, అక్కడి నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు, అక్కడి నుండి కిర్యత్యారీమును బాలా వరకు, అక్కడి నుండి పడమరగా బాలా నుండి షేయీరు కొండ వైపు వంపుగా సాగి కెసలోనను యారీము కొండ వరకు, ఉత్తరాన బెత్షెమెషు వరకు, తిమ్నా వైపుకు మరి వ్యాపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉత్తర దిక్కున ఎక్రోను వరకు సాగి షిక్రోను వరకును పోయి బాలాకొండ దాటి ఎబ్నేయేలు వరకును, సముద్రము వరకును పడమటి ఇది సరిహద్దు మరి విస్తరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పడమటి సరిహద్దుగా గొప్ప సముద్రముగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కాలేబు ఆనాకు యొక్క కుమారులను, 3 కుమారులను, షెయయి, అహిమాను, తల్మాయి, వీరిని వారి దేశము నుంచి వెళ్ళగొట్టి వారి దేశమును స్వతంత్రించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దెబీరు పేరు కిర్యత్సెఫెరు. ఈ యొక్క దేశమును ఎవరైతే జయించి
లేదంటే వారిని ఓడించి వస్తారో వారికి నా కూతురైన ఆక్సాని ఇచ్చి పెళ్లి చేస్తానని మరి వాగ్దానం ఇవ్వగా, కాలేబు సహోదరుడు కనజు కుమారుడైన ఒత్నీయేలు మరి ఆ దెబీరు పట్టణమును పట్టుకొని వచ్చినప్పుడు కాలేబు తన కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేసినట్టుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. అక్సా కాలేబు వద్దకు వచ్చినప్పుడు ఏమి కావాలని ఆమెను అడిగినప్పుడు నీ నుంచి దీవెన కావాలని కాలేబు గారిని అడుగుతూ ఉంటుంది. నాకు దక్షిణ భూమి ఇచ్చావు కాబట్టి వాటిని పంట పండించుకోవడానికి నీటి మడుగులను నాకు దయచేయమని దీవెనగా మరి కాలేబుని అడిగినప్పుడు కాలేబు గారు మెరక మడుగులను, పల్లపు మడుగులను మరి అక్సా కోరిక మేరకు అక్సాకి ఇచ్చినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, మన పిల్లలు మరి సంతోషంగా జీవించాలి అని అన్నప్పుడు వారికి మనకు తోచినది మనము ఇవ్వగల మరి సామర్థ్యం మనము కలిగి జీవించాలని మరి ఈ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాలేబు గారు ఆ విధంగా వారి కుమార్తె సంతోషంగా ఉండాలని భూమినే కాకుండా ఆ భూమిని సేద్యపరచుకోవడానికి నీటి మడుగులను కూడా ఇచ్చినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. నా పని ఇంతే అయిపోయిందిలే అని మ్యారేజ్ అయిపోగానే చేతులు దులిపేసుకోవడం కాదు, కానీ మగవారైనా ఆడవారైనా వారి బాగోగులు చివరి వరకు చూసుకునే వారిగా తల్లిదండ్రులుగా, లేదంటే తల్లిదండ్రులు చూసుకునే కుమారుడు కుమార్తెలుగా మన బాధ్యతని మరి ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధంగా మన బాధ్యతను నెరవేర్తించే వారమై ఎలోహిం వారి యొక్క కనికరము పొందుదుగాక. ఆమేన్.